జై శ్రీరామ్. ఈ 4-5 రోజుల బట్టి మనం తిరుపతి లడ్డు ప్రసాదం గురించి ఎన్నో సమస్యల్ని వింటున్నాము. అది విన్న తర్వాత మన హిందువులందరూ ఎక్కడెక్కడ దేశ విదేశాలలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు, గురువులు, మామూలుగా మన సిటిజన్స్ ఎంతోమంది రియాక్ట్ అయ్యారు. చాలా చాలా సంతోషం అనిపించింది. మన ప్రసాదం మీద ఇంత భక్తి శ్రద్ధలు ఉన్నాయా అని. అయితే దాని పోల్చి ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఆ ప్రసాదం మీద అట్లా కలుషితం అయిపోయింది అని ఎంతమందో దాని మీద వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. అట్లాగే మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతవరకు కృషి చేయాలో ప్రతి పౌరుడు తన ఇంటి సమస్య అనుకోండి, దేశ సమస్య కాదు, ఇంటి సమస్య అనుకొని దానికి పెన్నుదన్నులుగా నిల్చొని ఓటు వేసే క్రమంలో కానీ, ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు ఉంది, దానికి ఓటేయడానికి కూడా ఎంతమందికో పంపించాల్సి వచ్చింది. పోనీ వాళ్ళు పంపించారా లేదా కూడా తెలీదు. అందుకని దయచేసి అందరూ దాని మీద శ్రద్ధ పట్టి, మన ఇంటి సమస్య అయితే ఎంత శ్రద్ధ తీసుకుంటామో, కొన్ని ఇండ్లు కలిస్తేనే కదా, కొంతమంది పౌరులు కలిస్తేనే కదా సంఘం ఏర్పడేది, ఆ సంఘాలు ఊర్లు ఏర్పడేది, దేశాలు ఏర్పడేది. మన దేశాన్ని, మన హిందూ దేశాన్ని ప్రతి కనీస కర్తవ్యంగా అనుకొని మీరు ప్రతి మన హిందూ ధర్మాన్ని పాటించడానికి, గౌరవించడానికి, మన హిందూ ధర్మ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి వాళ్ళు వాళ్ళ వంతు కృషి చేయాలని నా మనవి. ఏదో మన ఇంటి వరకు దీపం పెట్టామనగానే పెట్టడం అయిపోలేదు మన కర్తవ్యం. ఓటు వేసే దగ్గర నుంచి మనం పౌరులం, మన హక్కులని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. మన ఇంటిని ఎలా కాపాడుకుంటున్నామో, మన వాళ్ళని ఎలా కాపాడుకుంటున్నామో, మన హిందువులను కూడా కాపాడుకునే ధర్మం మన అందరి మీద ఉంది. అందుకని దయచేసి మీరందరూ సమాయత్తమయ్యి ప్రతి వాళ్ళు కూడా ఇది మన సమస్య, దేశ సమస్య, మన దేశాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం, మన బాధ్యత అనుకొని ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ లడ్డూ ప్రసాదం గురించి ఎంత మమేకమయ్యి మాట్లాడారో, వ్యాఖ్యలు చేశారో, దీనికి కూడా అంత బాధ్యత తీసుకోండి. ఇది నా మనవి. ఒక హిందువుగా నేను మీకు చెప్తున్నా, మీరు కూడా హిందూ ధర్మాన్ని కాపాడండి. మన దేవుళ్ళని కాపాడుకుందాం, మన దేవాలయాలను కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.